హే కృష్ణ యదుభూషణ హార్ని టస్సల ముందు గెలిచినా ఓడినా నన్నే నవ్వులు పాలు చేస్తావు కదయ్యా. అదేమిటి? అంతే కదా, గెలిస్తే భోస్ ఆడదానిపై గెలుపంటారు, ఓడితే ఆడదాని చేతిలో ఓడిపోయానంటారు. ఆడదంటే అంత అలుసుగా ఉందా? అలుసు కాదు, భయం. అందువల్ల ఈ కేసు వదిలేయి, లేదా కనీసం ఓడిపో. అంటే నేను గెలుస్తానని భయంగా ఉందా? అదేమిటి, కాలికేస్తే మెడకేస్తావు, మెడకేస్తే కాలికేస్తావు. అలారం పెట్టి మీరే నేర్పించారు కదా. అవును కదా, అందుకే గురుదక్షిణగా ఈ కేసు మా నెయ్. ఆ ఓ కటి ఆ డ కు అన్ డి. వెరు కూని మర్డర్ కల్పబుల్ హోమిసైడ్. సారీ, కావాలనే లాగావు. ఊదనా? రాధా, నాతో పెట్టుకోవద్దు, ఓడిపోతావు. నీ తొలి కేసులో గెలుపు తీపంతా దీంట్లో చేదెక్కిపోతుంది. చేదు కూడా ఒక రుచే. అందరూ అస్తమానం అన్ని కేసులు గెలిచేస్తున్నారా? రాధా, మాట విను. నేను ఇంట్లో నీ మొగుణ్ణి కాని కోర్టులో వీరభద్రుణ్ణి. నిన్ను నీ బొండం క్లయింట్ ని చిప్స్ కింద వేయించి కర్రకర్ర నవిలేస్తాను సునాయాసంగా. డ్యూటీలో ఆలి చూలి అనే దయాదాక్షిణ్యాలుండవు. నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనని కాపాడుతుందని పెద్దలు చెప్పారు. రాధా, నీ క్లయింట్ ధర్మదేవత కాదు, రాక్షసి. ఆవిడ మొగుడిని రోజు కొడుతుందట తెలుసా? మొన్న ఆసుపత్రిలో అతనే చూపించాడు. వీపు నిండా వాతలే. అన్ని అబద్ధాలే. పైగా వాడేమంత అమాయకుడు కాదు, రాక్షసుడు. పెళ్ళాన్ని చెయ్యెత్తి కొట్టేలా ప్రవర్తించడం నీచుడు. వాడికి శిక్ష పడి తీరాలి. పడదు, నా క్లయింట్ మీద ఈగ కూడా పడదు. ఈగలు మీద పడవు, ఈగలు బాలును. వేళ కోళాలకి ఇది వేళ కాదు రాధా. మళ్ళీ చివరిసారిగా చెబుతున్నా, ఈ కేసు వదిలేయ్. ఏడ్చినట్టుంది. ఇది రాధమ్మకు రెండో కేసు. ద్వితీయ విఘ్నం పనికి రాదు. జై బామ్మగారు, జై జై బామ్మగారు. అయ్యో అయ్యో, అదేంటా మంచం నడుములో అడిగేశావు? బిగించిన నవారంతా వదులైపోయింది. అబ్బా మనోరాలు మళ్ళీ నేర్చుకోండి. హలో, yes, what do you want? Yes sir, అలాగే సార్, వచ్చేస్తున్నా. 10 minutes. నాకు ఓటేశారని బామ్మగారి మీద కోపం వచ్చిందా? నాకేం కోపం లేదు, రాదు. జలసీ లేదు, రాదు. నీ చొచ్చోలు నాకు అనవసరం. జాలి పడకు, నాకు చిరాకు. చొచ్చోలు కాదు మహాప్రభు, చొక్కాలు. చొక్కా లేని కోటు, రైక లేని కోక. To err is human. To forgive is divine. Coming! Coming! Coming, coming, అన్నానా? Coming, sir! I said 10 minutes, sir. ఒరే కోపారావు, పంచాం తొడుక్కోరా. ఎవరిష్టం వాళ్ళది బామ్మ, నా ఇష్టం నాది. తస్తా, ఐ మీన్ దట్స్ ఆల్. నీ బానుసుతి, ఐ మీన్ నీ సానుభూతి జాలి నాకు అక్కర్లేదు. ఐఎమ్ గోయింగ్. నేనేం భయపడి పారిపోవడం లేదు. నాకు నీ మీద కోపం లేదు, అసలు ఎంతకన్నా లేదు. పని ఉంది, దట్స్ ఆల్.
హలో, రాధా గోపాలం హియా. మీరెవరండి? రాధా, నేనే నాన్నని, జస్టిస్ జగన్నాథాన్ని. హలో నాన్నగారు, బాగున్నారా? ఆ చూడు, ఓ అర్జెంట్ పని పడింది. ఫోన్లో చెప్పేది కాదు, నువ్వు వెంటనే హైదరాబాద్ రావాలి. ఓ అరగంటలో ఫ్లైట్ ఉంది. నాన్నగారు, అమ్మకేమైనా? అదేం లేదులేమ్మా, అంతా బానే ఉన్నారు. ఇట్స్ అబౌట్ ఏ కేస్. నువ్వు వెంటనే బయలుదేరు. సరే. మా నాన్నగారు హైదరాబాద్ నుంచి ఏదో కేసు గురించట అర్జెంట్ గా బయలుదేరమ్మన్నారు. అలాగా? ఊరికే పిలవరుగా, నువ్వు వెళ్ళిరా అమ్మా. ఈయన ఎక్కడికి వెళ్ళారో ఎక్కడున్నారో? నువ్వు పద ముందు, వాడు వచ్చాక నేను చెప్తాగా. ప్లైన్ కు టైం లేదంటున్నావు, వాడా కోపంగా వెళ్ళాడు. హలో, ఎయిర్పోర్ట్. రాధా, రాధా, ఒక్క గుక్కెడు పాలు తాగెళ్ళమ్మా. వెళుస్తా. ఏదైనా తాగి నిల్చొని వెళ్ళకూడదు. ఒక్క క్షణం కూర్చొని వెళ్ళు. వస్తానండి. ఓ మై గాడ్, రేపు కేసు ఉంది. నా తరఫున వాయిదా అడగమని ఆయనతో చెప్పండి. బాయ్. అలాగేనమ్మా, శుభం. జాగ్రత్త. సౌండ్ పెట్టి అఘోరించండి, లేకపోతే టీవీ కట్టేయండి. నర్వస్ అయిపోతున్నాను. నీకు డిస్టర్బ్ కదా అని. డిస్టర్బ్ వెర్బు, క్రియ. డిస్టర్బెన్స్ అనాలి. నా ప్రాణానికి ఇంగ్లీష్ ఒకటి, తెలుగులో ఏడవండి చాలు. నాకు చిరాకు. ఈ సౌండ్ లేంటివి మరీ చిరాకు. Leatherbacks and in Florida. అతివృష్టి అనావృష్టిను. అమ్మా, నాన్నగారు. సారీ డాడీ. రాధా, రామ్మా. ఇదేనా రావటం? అబే, వచ్చి వారమైంది. తలుపెరకాలి దాక్కు. ఏమండోయ్, తమ రాగండి. వచ్చిన పని మాట్లాడాక మర్యాదలు. పొద్దుపోయింది కదా, ఏదైనా తింటుందేమో. అవన్నీ ఫ్లైట్ లో పెడతారండి. అయినా తన ఆకలి తప్పులు గమనించే భాగ్యం ఆవిడ గారు మనకి ఇవ్వలేదు కదా. చెప్పండి నాన్నగారు, నిలబడే వింటాను. నాన్నగారు అని పిలవకు. నిన్నిప్పుడు పిలిపించింది కూతురుగా అనుకుంటున్నావేమో. కాదు, ఒక కేసులో సాక్షిగా. రామ్మా, కూర్చో. ఈ చూస్తాను. ప్లీజ్, తమరు లోపలికి అఘోరించి అక్కడ పడేసిన ఫైల్ ఇలా తగలేస్తారా? పోయినేడాది ఒక కుర్రాడు డాక్ బంగ్లాలో నిన్ను రేప్ చేయబోయాడని, నువ్వు వాడిని హడలుగొట్టి తగలబెట్టేంత పని చేశానని చెప్పావు. అవును, గుర్తుంది. వాడి పేరు రజనీకాంత్, ఒక ఎమ్మెల్యే గారు అబ్బాయి, తిరుగుబోతు. అది తెలియక అతని కారెక్కాను. అప్పుడు ఈ దౌర్జన్యం ఎప్పుడు ఎక్కడ జరిగింది? వైజాగ్ భీమ్లీ రోడ్ లో ఒక డాక్ బంగ్లాలో 2004 జనవరి 1న, న్యూ ఇయర్స్ డే. అదే రోజున రాజమండ్రి బొమ్మూరు దగ్గర ఒక తోటలో న్యూ ఇయర్స్ డే పార్టీలోనే ఒక హత్య జరిగింది. అది ఈ రజనీయే చేశాడని కేసు ఇప్పుడు నా కోర్టుకొచ్చింది. అలాగా? అయ్యయ్యో, అదే అతని మీద ఆరోపణ అయితే తప్పు. ఆ రోజు అతను వైజాగ్ లో ఉన్నాడు. నా మీద దౌర్జన్యం చేయబోడని చెప్తున్నానే. ఆ సంగతి నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పి రుజువు చేస్తే అతను నిర్దోషి అవుతాడు, లేదా ఉరి శిక్ష పడచ్చు. నేను చెప్పింది నిజం నాన్నగారు. అది జరిగిన మర్నాడు నేను మీకు కూడా చెప్పాను కదా. గుర్తుంది. మొన్న విచారణలో ఆ కుర్రాడు నా పేరు నీ పేరు చెప్పి పిటిషన్ పెట్టుకున్నాడు. ఆనాడు తాను రాజమండ్రిలో లేనని, వైజాగ్ లో ఉన్నానని చెప్పాడు. అది తేల్చడానికే నిన్ను పిలిచాను. కోర్టులో సాక్ష్యం ఇచ్చి రుజువు చెయ్యగలవా? ష్యూర్. దాట్స్ మై గర్ల్. తాగమ్మా, తాగు. 2004 జాన్యువరి 1న ఏం జరిగిందో కోర్టు వారికి తెలియజేయండి. యువర్ ఆనర్, మా తల్లిదండ్రులు ఉండేది హైదరాబాద్ లోనే అయినా నేను వైజాగ్ లో బిఎల్ కోర్స్ చదివాను. జడ్జి గారి అమ్మాయిని అని ఎవరికీ చెప్పకుండా హాస్టల్లో ఉండేదాన్ని. 2004 జనవరి 1న న్యూ ఇయర్స్ డే సెలబ్రేషన్స్ రోజున మేము చాలా మంది విద్యార్థులం, కొందరు లెక్చరర్లు భీమ్లీలో ఒక తోటలో
వనభోజనాలు గేమ్స్ పెట్టుకున్నాం. రోజంతా సరదాగా గడిపాం. సాయంత్రం వెలుగుండగానే ఇళ్లకు హాస్టళ్లకు బయలుదేరాం. నా స్కూటర్ స్టార్ట్ కాలేదు. అంతా వెళ్ళిపోయాడు. అంతలో ఈ రజనీకాంత్ వచ్చి కారులో దింపుతానన్నాడు. వాన మొదలైంది. చీకటి పడింది. రజనీ కారు ఒక డాక్ బంగళా దగ్గర ఆగిపోయింది. రజనీ వాచ్మెన్ కి డబ్బిచ్చి పెట్రోల్ తీసుకురమ్మన్నాడు. తాగిన మత్తులో ఒంటరిగా ఉన్న నన్ను బలవంతం చేయబోయాడు. అతన్ని గదిలోకి నెట్టి బయట గొళ్ళెం పెట్టాను. అంతలో పెట్రోల్ డబ్బాతో వాచ్మెన్ వచ్చాడు. అతని దగ్గరున్న డబ్బా లాక్కుని మూలనున్న బాల్చీలో పెట్రోల్ వంపాను. కిటికీలోంచి గదిలో పెట్రోల్ చల్లి కదిలితే నిప్పంటిస్తానని బెదిరించాను. అతని కారులో పెట్రోల్ ట్యాంక్ నిజంగా ఖాళీ అవ్వలేదు. ఆ కారులోనే ఇంటికొచ్చా. ఇంకా సాక్ష్యం కావాలంటే ఆ బంగ్లా వాచ్మెన్ అడగచ్చు. కూర్చో కూర్చో. నమస్తే. ఈ కేసులో నిందితుడు రజనీకాంత్ రాజమండ్రిలో హత్య జరిగిన నాడు తాను విశాఖపట్నం దగ్గర రాదారి బంగళాలో ఉన్నానని చెప్పుకుంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో పరిగణించాను. ఆనాడతను అక్కడ ఉన్నాడనడానికి సాక్ష్యం ఇచ్చిన శ్రీమతి రాధా గోపాలం, ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి భార్య స్వయానా లాయర్. ఆమె చెప్పిన సాక్ష్యాన్ని కోర్టు వారు నమ్ముతున్నారు. ఈ ముద్దాయి ఆనాడు చెయ్యబోయిన నేరమే ఈనాడు అతని పాలిట వరమై అతన్ని కాపాడింది. అందువలన ఈ రాజమండ్రి హత్య కేసులో అతను నిర్దోషి అని నిర్ధారణ అయినది. కావున అతడిని విడుదల చేస్తున్నాం.